नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामी इति नाम्ने नमाचार्यपदे निताय कृपप्रदायिने गौरगदाधामदाय नगरग्रामतारिणे नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नाम्ने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం హరి ఓం తత్సత్. కొద్దిగా రికవర్ అయ్యండి, బాగానే ఉన్నాం. ఓకే, ఈరోజు మనం చాలా మనస్సును ఏ విధంగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కృష్ణ ఇక్కడ 6వ అధ్యాయంలో చంచలత్వం మరియు అస్థిరత్వం వలన మనస్సు పరిభ్రమిస్తూ ఉంటుందన్నమాట. అయితే దాన్ని ఏం, చాలా కష్టతరమైందనమాట కంట్రోల్‌లో పెట్టాలంటే. అంటే ఒక ఆధీనంలో పెట్టాలంటే. అప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని తీసుకొచ్చి మళ్ళీ యథావిధంగా ఒక స్థితిలో నిలపాలి అనేదేంటంటే చాలా కష్టతరమైనది. కానీ చేయవచ్చది. ఏ విధంగా చేయవచ్చని చెప్పేసి మనకిక్కడ చెప్తున్నారనమాట. మనకి ఇంతకుముందు శ్లోకాలు చూసుకుంటే ఆహ్, ఓకే. రైట్. టుడేస్ శ్లోక ఈస్ యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతో నియమైత్యతదాత్మన్యేవ వశం నయేత్. మనస్సు ఎన్నిసార్లు చంచలంగా బయటి విషయాలపై దూరిపోతుందో అన్నిసార్లు దాన్ని మనం పునఃపునం అంటే మళ్ళీ తీసుకొచ్చేసి నియమించి పరమాత్మపై స్థిరపరచాలి. అయితే మనస్సు సహజంగా చంచలమై ఉంటుంది. ధ్యాన యోగంలో కానీ సాధకుడు దాన్ని నియంత్రించే శ్రద్ధ చూపాలన్నమాట. మనసు ప్రాపంచిక విషయాల్లో అలవాట్ల వలన తిరిగి తిరిగి వెళ్తూ ఉంటుంది. భక్తి యోగలో కూడా ఎలాంటి ఆటుపోట్లు వస్తాయి. కానీ భగవంతుని జ్ఞాపకంలో తీసుకురావడం వలన మనకి శుద్ధి సాధ్యమవుతుంది. అవునండి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు యథాయథ అంటే ఎక్కడికెళ్ళినా కానీ నిశ్చలతి అంటే ఇంకా మనకి అజిటేట్ చేసినా కానీ మనహ అంటే మైండు, చంచలం అంటే ఇంకా చంచలంగా ఉంటుంది. అస్థిరం అంటే అస్థిరతతో కూడుకొని ఉంటుంది. తతః అంటే అక్కడి నుండి నియమ్య అంటే దానిని మనం ఏం చేయాలి? ఒక సరైన సాధనలో అంటే ఒక దారిలో పెట్టాలి. ఏతత్ దానిని ఆత్మని అదే మన యొక్క ఆత్మని ఏవ అంటే మనం ఖచ్చితంగా వశం అంటే దానిని ఒక సరైన మార్గంలో ఒక ప్రాపర్ కంట్రోల్‌లో మనం పెట్టాలన్నమాట. అయితే స్వతహాగా అది దాని యొక్క స్వభావము. చంచలత్వము, అస్థిరతంతో అనువనివి మనస్సు యొక్క స్వభావములు. కానీ మనకి ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నాడు? ఆత్మదర్శి అయిన యోగి అట్టి మనస్సును నియంత్రింపవలెను. మనస్సు అతనికి నియంత్రించకూడదు. మనం మనస్సును నియంత్రించాలి గానీ, మనస్సు మనల్ని నియంత్రించకూడదని అయితే మనస్సును నియంత్రించిన వాడు ఎవరని పిలుస్తారు? ఇంద్రియాలను కంట్రోల్‌లో పెట్టుకొని అంటే ఒక స్థిరంగా ఉంచేసుకొని గోస్వామి లేదా స్వామి అన్నాడు. అది కాని పక్షంలో ఎవరైతే మనస్సు ఆధీనంలో ఉంటారో వాడిని గోదాసుడు, ఇంద్రియ దాసుడు అని పిలవటం జరుగుతుంది. అయితే మనకి
శ్రీకృష్ణుని ఇంద్రియములు అన్నిటిని కూడా శ్రీకృష్ణుడి సేవేందు మనకి భాగవతంలో చూసుకుంటే ఏవం ప్రసన్న మనస భగవద్భక్తి యోగ ప్రయోజత అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనసు మనకి ప్రథమ స్కందంలో చూసుకుంటే రెండో అధ్యాయంలో అదే కదా మనకి 20వ శ్లోకంలో చెప్పేది. మనం ఏం చేయాలి? ఏవం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఎప్పుడైనా కానీ ఆహ్, ఇక్కడ ఏం చెప్తున్నారు? మన మనస్సులోని ఇప్పుడు యొక్క మన 3 రకాలైనటువంటి భావాలు తెలుసు కదా మనకి. అంటే ఈ క్లేశాసు. ఆ క్లేశాల్లో ఉత్తమమైనది సాత్వికము. ఈ సాత్విక స్వభావానికి తీసుకురావాలి. ఈ సాత్విక స్వభావం నుంచి మనం ప్యూర్ అంటే శుద్ధ సత్వ స్టేజ్‌కి వెళ్తాము. అదే లేని పక్షంలో కష్టమైనదనమాట. మనకదే ఇక్కడ మనకి హ్మ్. 7.3లో ఏం చెప్తాడు? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చని మాం వేత్తి తత్వతః. చాలామంది ఉన్నారు. థౌసండ్స్ ఉంటారు. ఆళ్ళందరిలో కూడా కొంతమంది ఎవరో ఒక్కళ్ళకే ఈ పరిపూర్ణత సాధించే అటువంటి ఒక నియ నియమిత అంటే ఒక నియమితమైన ఒక కోరిక ఉంటుంది. వారు మాత్రమే పరిపూర్ణతను ఏ ఆకర్షక్ చుప్ రో. సో, చాలా నిష్ఠతో ఉన్నప్పుడు అంటే మనం సాత్విక స్వభావంకి చేరినప్పుడు మోడ్ ఆఫ్ గుడ్‌నెస్. ఓకే. అయితే జస్ట్ ఎ సెకండ్. సారీ ఏమనుకోమాకండి. ఓకే. మనకదే చెప్తున్నారనమాట. ఇక్కడే నార్మల్‌గా ఏం చేయాలి మనం? కృష్ణ అదే చెప్తున్నాడు. చాలామంది కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. లక్షల మందిలో ఎవరికైతే నిజంగా భగవంతుని చేరుకోవాలనే కోరిక ఉంటుందో, వారు మాత్రమే అందులో కూడా ఎవరో ఒక్కళ్ళు హ్మ్. నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు. అందుకోసమే నార్మల్‌గా ఇంతకుముందు మనకి 34, 35 వరుసలో ఏం చెప్తున్నాడు? చంచల హి మన కృష్ణ ప్రమాది హ్మ్. బలవదృఢం. అంటే మనస్సు చాలా చంచలంగా, బలంగా దుర్నిగ్రహంగా ఉంటుంది. అర్జునుడు చెప్తున్నాడు. దానికి కృష్ణ ఏం చెప్తున్నాడు? అసంశయో మహాబాహ మను దుర్నిగ్రహాచలం. వ్యతిరేకతను అధిగమించాలంటే వైరాగ్యం, అభ్యాసం అవసరం. మనకి 11వ ఐ మీన్ శ్రీమద్ భాగవతంలో చూసుకుంటే ఏం చెప్తున్నారంటే సాంక మనకి సాంకల్పో సంకల్పో విజిత స్వాహో మనస ధారయే ధియా. ధారణ, ధ్యానం మొదలైన సాధనలతో మనస్సును నియంత్రించాలి. అర్థమైతుంది గదా! అలా అని జెప్తున్నారు. అయితే మనకి భక్తి యోగంలో ఉండటం వల్ల గొప్పటి మనకి ప్రభుపాదులు వారు అదే చెందుతున్నారు. ఇక్కడ ఏం జెప్తున్నారంటే శనైరు పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ అంటే బుద్ధిని మరియు మనస్సును శాంతపరచడమే యొక్క యోగా సాధనం. యోగా చేయటం ద్వారా మన దగ్గర ఉన్న బుద్ధి, అనుభవం, సంకల్పం వీటన్నిటిని ఉపయోగించి మన ఇంద్రియాలను శనై అంటే క్రమంగా నియంత్రించాలి. ఆత్మ సంస్థం మనః కృత్వాన కించిదపి
చింతయేత్. మనసు పరమాత్మపై స్థిరంగా ఉండాలి. అప్పుడు మనం ఇంకేం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇందుకు ఉదాహరణకు మనకి 8వ అధ్యాయంలో 7వ శ్లోకంలో అదే చెప్తున్నారు. యుద్ధన్నస్ యుద్ధస్య మాం అనుస్మర, అంటే యుద్ధం చెయ్యి, అదే సమయంలో నన్ను కూడా స్మరించు. అంటే మన బాహ్య కార్యాలను చేస్తూనే అంతర్గతంగా కృష్ణ భావనలో మనం స్థిరంగా ఉండటం సాధ్యమవుతుంది. కృష్ణుడు చెప్తున్నాడు అదే కదా. యతో యథో నిశ్చలతి మనశ్చంచలం స్థిరం తతస్తత నియమైత్యదాత్మన్యేవ వశం నయేత్. మనస్సు చంచలమైనది, స్థిరంగా ఉండు. అది ఎటుపోతుందో మనకే తెలియదు. అప్పుడప్పుడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు కూడా మనస్సుకు గుర్తొస్తాయి. ఇవన్నీ మన చైతన్యపు లోతులో ఉన్న స్మృతుల వల్ల. మనం జలాన్ని కలిపినప్పుడు ఏమవుతుంది? లోపల మట్టి ఎలా బయటపడుతుందో మనస్సు కలుపుతుంటే ఈ మానసిక భావనలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టే యోగ సాధన అంటే ఈ కలలమైన మనసును శాంతపరచడం. మనం ఏం యాక్చువల్‌గా మనసు చంచలంగా ఎటుపోతే అటు నుండి దానిని తిరిగి తీసుకువచ్చి పరమాత్మ మీద స్థిరపరచాలి. అంతేకాక యోగంలో ఎన్నో నియమాలు, నిషేధాలు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఈ చంచల మనసును నియంత్రించేందుకు. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత అకల్మషం. ప్రశాంత మనస్సు అంటే కేవలం కృష్ణుని గురించి ఆలోచించేటటువంటి స్థితి. అదే యోగిలో ఉత్తమ ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాదు రజోగుణపు ప్రేరణలు, కోరికలు, ఆకాంక్షలు నశించిపోతాయి. అప్పుడు ఆత్మ విచారణ కలిగి అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుతాం అన్నమాట. పాపాలుండవు. మన స్థానం ఆటలకి, ఇటలకి కదలదు. అర్థమైందా? అది శాశ్వతమైనదనమాట. శ్రీమద్ భాగవతంలో కూడా భక్తుడు ఇదే విధంగా మనకు ప్రస్తావిస్తూ ఉంటారనమాట. భవంతమేవానుచరన్ నిరంతర ప్రశాంతనిశేషమనో రతాంతరః. ఓ ప్రభు, ఎప్పుడు నేను నిరంతరం ఈ సేవలో నిమగ్నమై అన్ని మానసిక ఊహలు అంటే మనోరథాలు విడిచి ప్రశాంతమైన మనస్సుతో కేవలం మీ సేవలో ఉండగలను. మనస్సు వాహనంలా ఒకసారి అక్కడికి, ఇంకొకసారి ఇక్కడికి పరిగెడుతుంది. కానీ కృష్ణ సేవలో నిలిచినప్పుడు అది స్థిరమవుతుంది. అప్పుడు మనం ఎప్పుడు ప్రభువుకే చెందిన వాళ్ళం అవుతామన్నమాట. కదాహం ఐకాంతిక నిత్య కింకరః ప్రహర్షియష్యామి స నాథ జీవితం. మళ్ళీ ఏమంటున్నాడు మనం, ఓ ప్రభు, ఎప్పుడు నేను మీకు శాశ్వతమైన భృత్యుడిగా మారి ఈ జీవితాన్ని, ఓ సహాయపడే ప్రభువు ఉన్న జీవితం సనాత జీవితంగా ఆనందంతో గడుపుతాను. ఇప్పుడు మనం అజ్ఞాన వశంగా నిజమైన సంరక్షకుని ప్రమేయుణ్ణి మరచిపోయాం. కానీ నిజమైన మిత్రుడు ఎవరో భగవద్గీతలో మనకి చెప్పారు. సుహృదాం సర్వభూతానాం. భగవత్ కృష్ణుడు ప్రతి జీవికి నిజమైన మిత్రుడు. అంతే కదా. మనం ఈ విధంగా మనం అసలు సంబంధాన్ని, భగవంతుడితో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించాలి. అప్పుడు మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. భక్తి యోగంలో కూడా మనం స్థిరత అనేది సాధించటం జరుగుతుంది. మరియు శుద్ధమైన బ్రహ్మభూత స్థితిని పొందగలుగుతాము. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే వరం. కృష్ణ అదే చెప్తున్నారు. అయితే మనం చూడండి, కళ్ళను కొద్దిగంత మూసి కనుబొమ్మలు ఆహ్, మధ్య భాగానికి ముక్కుతో, అంటే పైభాగం ఇలా దృష్టిని స్థిరపరిచి జాగ్రత్తగా ఉత్సాహంతో మనసును హృదయ మధ్యంలో ఉన్న
పద్మ పుష్పంపై స్థిరపరచాలి. ఆ పద్మానికి 8 రేకులు ఉంటాయి. అది నిటారుగా ఉన్న కమలకాండంపై విశ్రాంతిగా ఉంటుంది. ఆ పద్మంలో వలయాకారంగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ 3 వరసగా ధ్యానంలో ప్రతిష్ఠించాలి. సాధ్యమవుతుందా ఇది కలియుగంలో చెప్పినట్లు? ఎందుకంటే మనస్సు స్థిరత లేదు. మనస్సు ఏమవుతుందంటే మనం ఆలోచనలు అన్నీ కూడా ఈ అట్‌లీస్ట్ మనకి సత్యయుగంలో చూసుకుంటే ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో కొన్ని వేల సంవత్సరాలు అలా ధ్యానంలో కూర్చోవచ్చనమాట. తపస్సు చేస్తూ భగవంతుని యొక్క పాదపద్మాలపై మనస్సును లగ్నం చేసి, కానీ కలియుగంలో సెకను కూడా ఒక ఘనువు మాత్రం కూడా మనము మనసును లగ్నం చేయలేదు. ఎందుకంటే మనసు అనేది అంతటి కలుషితమైపోయి ఉన్నదనమాట. అందుకోసమనే ఈ యొక్క మనకి ఆ అగ్నిలో నా దివ్య రూపాన్ని ప్రతిష్ఠించి అది ధ్యానానికి శ్రేష్టమైన లక్ష్యంగా భావిస్తూ ధ్యానించాలని భగవంతుడు చెప్తున్నాడు. ఆ స్వరూపం సమానంగా, సమతుల్యంగా ఉంటుంది. కోమలంగా, ప్రసన్నంగా ఉంటుంది. దాని 4 సుందరమైన, దీర్ఘమైన భుజాలు ఉంటాయి. ఆకర్షణమైన మెడ, అందమైన కుప్పిమొండి, నిర్మలమైన చిరునవ్వు, 2 చెవుల్లో తిమింగలాకారపు కుండలాలు మెరుస్తూ ఉంటాయి. ఆ దివ్య రూపము గంభీరమైన మేఘవర్ణం కలిగి ఉంటుంది. గోధువ గోధుమ వర్ణ మృదుమలమైన పట్టు వస్త్రాన్ని ధరించి ఆ స్వరూపం హృదయ భాగం ముందు శ్రీవత్సం మరియు లక్ష్మీదేవి నివాసంగా ఉంటాయి. అంతేగాక శంఖ చక్ర గదా పద్మ మరియు అరణ్య పుష్పాల మాలలతో అలంకరించబడి ఉంటుంది. సాధ్యమవుతుందా ఇవంతా మనకి? సో మనం చూడండి భగవంతుని ఏ, వర్ణిస్తున్నాం మనం. ఆ స్వరూపానికి చెందిన 2 కాంతివంతమైన పాదపద్మాల గజ్జెలు మరియు పాదబంధాలతో అలంకరించబడ్డాయి. ఆ స్వరూపం కౌస్తుభ మణిని ధరించింది. అద్భుతమైన కిరీటంతో ప్రకాశిస్తుంది. నడుము భాగంలో బంగారు కట్టుబాలు, భుజాలలో విలువైన కంకణాలు ఉంటాయి. ఈ ఆ దివ్యమయ స్వరూపానికి సంబంధించిన ప్రతి అవయవం మన హృదయాన్ని ఆకర్షిస్తుంది. దయాస్వరూపమైన చూపులతో ఆ ముఖం మరింత మాధుర్యంగా ప్రకాశిస్తుంది. ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి వెనక్కి లాగి మనస్సును నియంత్రించు స్థితిలో ఉంచి బుద్ధిని ఉపయోగించి నా దివ్య స్వరూపానికి సంబంధించిన ప్రతి అవయవం పైన దృఢంగా మనస్సును స్థిరపరచాలి. ఈ విధంగా నా అత్యంత మృదుమయమైన దివ్యమైన స్వరూపాన్ని నిశ్చలంగా ధ్యానించాలి. ఇదంతా ఎందుకు చెప్పాను మీకు? అయితే మనకి రోజువారీ కార్యక్రమంలో ఏం జరుగుతూ ఉంటుందంటే, భగవంతుని మనకి ఒక్కొక్కసారి మిగతా వ్యాపకాల మీద మనం ఆకర్షణ పొంది ఉంటామనమాట. ఆకర్షణ ద్వారా ఏమవుతుందంటే, మనం ఈ భగవంతుని దివ్య స్వరూపాన్ని చూస్తూ ఉండి, ఒక్క క్షణం ఆలోచించి భగవంతుని మనం మనస్సుతో, ప్రేమతో భగవంతుని వేడుకోవచ్చు. ఏ విధంగా? ఈ విధంగా, అయ్యో! ఇంత అందమైన భగవంతుని వదిలిపెట్టుకొని, నాకెందుకు నా మనసు ఈ వేరే ఆకర్షణల మీదకు వెళ్తూ ఉంటుంది. అది శాశ్వతమైనది కాదు. అదేవిధంగా ఈ భౌతికమైన అటువంటి ఆకర్షణ వల్ల నాకు చెడే కానీ మంచనేదే లేదు. ఎందుకిలా జరుగుతుంది అని చెప్పేసి మనల్ని మనం ఆత్మన్యూన్యత చేసుకోవటం ద్వారా కూడా ఏమవుతుందంటే భగవంతునికి ఈ భగవంతుని స్వరూపం మీద మనస్సును లగ్నం చేసి ఇంకా ఆ రూపాన్ని చూస్తూ ఉండి ఆస్వాదించవచ్చు. మనం అంతే కదా! ఈ ఏమవుతుందంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కలియుగంలో మనకి ఏదన్నా ఒక దాన్ని చూసామనుకో వి విన్నా కానీ, చూసినా కానీ అంటే విన్నా కానీ అంటే ఏదన్నా విన్నప్పుడు శబ్దం అధికమైన శబ్దంతో చాలా భయంకరమైన శబ్దంతో దాన్ని వింటే అది గుర్తుండిపోతుంది. లేదనుకో చిన్నగా వింటే గుర్తుండదనమాట.
కానీ చూసినా గాని ఏదన్నా మనం ఇప్పుడు ఇమేజ్ ఆహ్, ఒకసారి చూసామనుకో ఇక్కడికి ముద్రించబడిపోయి ఉంటుందనమాట. అది మళ్ళీ మర్చిపోమనమాట. అదే భగవత్ స్వరూపాన్ని మనం మన మనస్సులో నియంత్రించుకోవాలి. అంటే ఆ ఇమేజ్‌ని తదేకంగా చూస్తూ, చూస్తూ ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తులుంటారు కొంతమంది. ఆ ఇష్టమైన వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? చూస్తూ ఉన్నామనుకో, మనం ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రతిరూపము మనకి ప్రతిబింబిస్తుంది. అదే విధంగా భగవంతుని యొక్క ప్రతిరూపాన్ని మనం ఎప్పుడూ చూడటం ద్వారా ఆ భగవంతుని ప్రతిరూపాన్ని మనం స్మరించుకోవచ్చు. అదే విధంగా భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనము ప్రతినిత్యం కూడా భగవత్ నామ స్మరణాన్ని వేరే పని చేస్తూ కూడా చేయవచ్చని చెప్తున్నాడు. అదే గదా! అందువలన భౌతిక ప్రకృతి యొక్క గుణసేవలలో తలదాల్చకుండా కృష్ణ భావనను విరాగ జ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మరియు మతి పరంగా ఎప్పుడూ శ్రీ భగవంతుని భక్తి సేవలో నిమగ్నంగా ఉండే యోగాన్ని అభ్యసించటం ద్వారా ఈ జన్మలోనే కృష్ణుని యొక్క సహవాసాన్ని పొందగలుగుతాం మనం. ఎందుకంటే పరమేశ్వరుడు పరమ సత్యము. అది. మనకి భగవద్గీతలో మూల సూత్రాన్ని గుణములను అధిగమించి భగవత్ సేవలో స్థిరమవడం ద్వారా ముక్తిని పొందడం అనే సిద్ధాంతానికి అనుసారంగా ఉంది. ఇది ముఖ్యంగా గుణాతీత స్థితి. అంటే హ్మ్, సాధించాలంటే భక్తి, జ్ఞానం, విరక్తి మరియు యోగం అవసరమని తెలియజేస్తుంది. ఇది భగవద్గీత 14 అధ్యాయంలో కూడా మనకు చెప్తుంది. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైనాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవడు నన్ను వ్యభిచారిణి హ్మ్, భక్తితో సేవిస్తాడో అతడు ఈ 3 గుణముల నుండి అధిగమించి బ్రహ్మ భావాన్ని పొందుతాడు అని చెప్పటం జరిగింది. అయితే మనకి అందుకోసమనే శ్రవణం, కీర్తనం అంటే వినడము, పాడటము, స్మరణం, గుర్తించటం, అర్చనం, విధిగా పూజించటం, వందనం, పరమేశ్వరుని ప్రార్థించటం, ధ్యానం చేయటం, భక్తి సేవ చేయటము మొదలైన అధికార గ్రంథాల్లో పేర్కొన్న 9 రకాల భక్తి మార్గాల్లో 1, 2, 3 లేదా అన్నింటితోనైనా ఎవరైనా నిశ్చలంగా భగవంతుని సేవలో నిమగ్నమైతే సహజంగా అతనికి భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాల సేవలో పాల్గొనడానికి అవకాశం అనేది ఉండదు. భౌతిక సేవల పట్ల ఉన్న ఆకర్షణను వదిలిపెట్టాలంటే ఆత్మీయమైన సేవల్లో మంచి నిమగ్నత అవసరం. ఎవరికైనా కానీ ఆత్మ సంబంధిత ఆచరణలు లేకపోతే వారిని ప్రకృతి గుణాల సేవ నుండి విడిపించటం సాధ్యం కాదనమాట. కాబట్టి భక్తులు కాని వారు ఆసుపత్రులు, ధర్మశాలలు స్థాపించడం వంటి మానవతా ధర్మాలు లేదా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. ఇవి నిజంగా పుణ్యకార్యాలే. దాని ఫలితంగా వారు ఈ జన్మలోనైనా, వచ్చే జన్మలోనైనా కొంత ఇంద్రియానందాన్ని పొందే అవకాశం కలుగుతుంది. కానీ భక్తి సేవ అనేది ఈ ఇంద్రియా సుఖాల సరిహద్దులను దాటి నిలిచినది. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైన కార్యం. భగవద్భక్తి రూపంలో ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నుడైన వాడు ఇ- ఇక ఇంద్రియ తృప్తికై చేసే పనులకే అవకాశం ఇవ్వడనమాట. కృష్ణ చైతన్యతో కూడి భక్తి కార్యాలు జ్ఞానం మరియు విరక్తి సహితంగా చేయబడతాయన్నమాట. ఇవే బలవంతంగా చేయబడేవి కావు. ఆ అందే అంటే చాలా అందంగా చేయబడినవే కావు అన్నమాట. ఈ విధమైన యోగా సాధన అనగా మనసు ఎల్లప్పుడూ పరమేశ్వరునిపై భక్తితో స్థిరంగా ఉంచి చేయబడే సాధన.
ఈ జన్మలోనే మోక్షాన్ని మనకి ప్రసాదిస్తుంది. అటువంటి కార్యాలు చేసే వ్యక్తి భగవంతునితో ప్రత్యక్షంగా సంబంధాన్ని పొందుతాడు. కాబట్టే మనకి శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్కారం సాక్ష్ సాక్షాత్కారాన్ని మనకి భక్తుల నుండి భగవంతుని లీలను వినే విధానాన్ని అంగీకరించారనమాట. అదేంటి, శ్రవణం చేసేటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎటువంటి స్థితిలో ఉన్నా పర్వాలేదు. ఒకవేళ ఎవరైనా వినయపూర్వకంగా వినమ్రతతో సాక్షాత్కార లభించిన భక్తుల నుంచి భగవంతుని లీలలు వింటే వారు జయింపలేని ఆ భగవంతుని సైతం జయించగలుగుతారు అని చెప్పటం జరుగుతుంది మనకి. కాబట్టి భక్తులతో సాంగత్యం మరియు వారి నుండి శ్రవణం చేయటం అనేది ఆత్మ సాక్షాత్కారానికి అత్యంత ప్రధానమైన మార్గం. అందుకోసమనే మనం ఏం చేయాలి? మనకి కపిల్ దేవుడు ఏం చెప్తున్నాడు? మాతా దేవహూతికి ఏం చెప్తున్నాడు? యథానధ్యం సంధమాన సముద్రే స్థం గచ్చంతి నామస్మృతి. అన్ని చింతనలను పరమేశ్వరుని ధ్యానంలో కలిసిపోతాయి అని చెప్తున్నాడు అనమాట. దానికి ప్రాథమిక లక్షణం ఏంటి? మనం ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం. మనస్సు ఆలోచనను పునః భగవంతుని వద్దకు తీసుకురావటము. అయితే బయటి విషయాల మీద ఆసక్తి తగ్గించటం, శ్రవణం, కీర్తన, స్మరణం భక్తి మార్గంలో మనస్సు నియంత్రణకు ఇది అత్యుత్తమమైన మార్గం. అదే ధ్యానయోగం, భక్తి యోగం ఆగానికి ఆధారంగా మారుతుంది. మనస్సు భగవంతుని భజనలో నిమగ్నం అయితే దాని చంచలత నశిస్తుందనమాట. మనస్సుని నియంత్రించడం అంటే అది శాశ్వతమైన లక్ష్యమైన భగవంతుని పై నిలిపే ప్రయత్నం. పునః మనస్సును భ్రమిస్తే విసిగిపోకుండా దాన్ని మరలా పరమాత్మ ధ్యానంలోకి తీసుకురావాలి అనమాట యోగి యొక్క కర్తవ్యం. అదేవిధంగా ఇది సాధనకు ముఖ్యమైన అంకిత భావనాన్ని బోధిస్తుంది మనకి. మనం ఏం చేయాలి? సంస్ అసేవయ అసేవ్యయాయం ప్రకృతేర్గుణానం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయార్పిత యా చా భక్త్యా మాం ప్రత్యాగ ఆత్మానం ఇవావరుంధే. అదే కదా ఇందా మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడైతే ఈ యొక్క 3 గుణాలను మనం జయించి కృష్ణుని యందు నిమగ్నం చేస్తామో మనకు ఆ ప్రశాంతత అనేది అదే కదా కృష్ణ ఏం చేస్తున్నాడు? ప్రశాంత మనసం హీనం యోగినాం సుఖముత్తమం ఉపైతి శాంతి రజసం బ్రహ్మభూతమకల్మషం. నా యందు మనస్సు లగ్నం చేసిన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పరిపూర్ణత్వమును పొందును. అతడు రజోగుణమునకు అతీతుడై పరబ్రహ్మముతో తనకు గల గుణాఖ్యమును గుర్తించును. ఈ విధంగా అతడు పూర్వకర్మ ఫలములన్నిటి నుండి విముక్తుడగును. బ్రహ్మభూతనక భౌతిక కల్మషాల నుండి ముక్తిని పొంది భగవానుని దివ్యమైన భక్తి సేవయందు నెలకొని ఉండడే స్థితి అనమాట. మద్భక్తిం లభతే పరాం. కృష్ణ అదే చెప్తున్నాడు కదా మనకి 18వ అధ్యాయంలో. మనస్సుని భగవానుని పాదపద్మములందు లగ్నం కానిదే ఎవ్వరూ పరబ్రహ్మముతో గుణోక్యమును పొందజాలరు. సా వై మన కృష్ణ పదారవిందయో. భగవానుని ప్రేమయుక్త సేవ ద్వారా సదా నెలకొని ఉండుట లేక కృష్ణ చైతన్యం నందు నిమగ్నమగుట మనున్నది నిజంగా రజోగుణము నుండి సమస్త భౌతిక కల్మషముల నుండి ముక్తిని పొందుటయే సాధ్యమవుతుంది అని చెప్పడం జరుగుతుంది మనకి. ఆ విధంగా ఆత్మ నిగ్రహుడైన యోగి నిరంతరం
యోగాభ్యసించుట సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవానునికి దివ్యమైన ప్రేమయుక్త సేవయందు అత్యున్నతమైన సౌఖ్యమును పొందును. అదే కదా చెప్తున్నాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్ సంస్ సంస్పర్శమత్తన్యం సుఖం నతేషు మశ్నేతు. అయితే నిజమైన యోగి కృష్ణుని యందు సర్వజీవుల యందును మరియు సర్వజీవులను ఆ, కృష్ణుని యందు ఉన్నాయని గాంచును. నిజానికి ఆత్మదర్శి అయిన అట్టి వ్యక్తి దేవాది దేవుడే నన్నే సర్వత్రా గాంచునని చెప్తున్నాడు అనమాట. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మనీక్షతే యుగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సో మనం అందరి హృదయముల్లో పరమాత్మ రూపమును నెలకొని ఉన్నట్టి శ్రీకృష్ణ భగవంతుని దర్శింపగలిగినందుకు కృష్ణ చైతన్యవంతుడైన యోగియే నిజమైన ద్రష్ట ఎనబడునని చెప్పడం జరిగింది. ఈశ్వర సర్వభూతానాం హృదిదేశ అర్జున తిష్టతి. భగవానుడు సునక హృదయం నందు మరియు బ్రాహ్మణ హృదయం నందు కూడా పరమాత్మ రూపంలో నెలకొని ఉన్నాడు. భగవానుడు శాశ్వతంగా దివ్యుడు, అంతే కదా. అంతేకాకుండా అతడు సునకము లేదా బ్రాహ్మణ హృదయమునందు నిలుచుటయే భౌతికముగా మార్పు చెందడని పరిపూర్ణుడైన యోగి ఎరుగియుండును. అదే భగవానుని సర్వ సమానత్వము. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమునందున్నప్పటికీ పరమాత్మ వలె జీవాత్మ అందరి హృదయములో నెలకొని ఉండలేదు. ఇదియే జీవాత్మకు మరియు పరమాత్మకు నడుమ గల భేదము. నిజమునకు యోగాభ్యాసమునందు ప్రవేశము లేనివాడు దీనిని స్పష్టంగా గుర్తింపజాలడు. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఆస్తికుని మరియు నాస్తికుని ఇరువురి హృదయములందును శ్రీకృష్ణుని దర్శింపగలుగును. ఈ విషయము స్మృతి శాస్త్రమునందు ఇట్లు నిర్ధారింపబడినది. శృతి శాస్త్రం ఏం చెప్తున్నారంటే ఆ ఆతత్వచ్చ మాతృత్వచ్చ ఆత్మహి పరమో హరి. భగవానుడు సర్వ ప్రాణములకు మూల కారణమొకట చేత అతడు తల్లి లేదా పోషకుని వంటి వాడు. తల్లి తన సమస్త సంతానము పట్ల సమభావముతో ఉండునట్లు భగవంతుడు పరమపిత లేక మాత కూడా అట్లే సమభావంతో నుండును. సర్వజీవుల యందును అతడు పరమాత్మగా సదా నిలిచి ఉండునని భావం మనం అర్థం చేసుకోవాలి. ప్రపాదలో ఎగ్జాంపుల్ చెప్తారు మనకి. ఇప్పుడు భగవంతుడు పుట్టించినటువంటి చిన్న ఏనుగు అండ్ చిన్న చీమ మరియు పెద్ద దేహము కలిగినటువంటి ఏనుగుకి రెండిటికి కూడా సమంగా ఆహారాన్ని ఇవ్వగలరు. ఆ యొక్క సమన్యాయం వారికి సాధ్యమవుతుంది. కానీ మనం చూడండి, ఇప్పుడు చీమలు వాటి ఆహారం కోసం అన్వేషిస్తూ మన ఆహారం మీద పడ్డాయనుకోండి, ఏం చేస్తాము మనం? అరే చీమలే కదా పాపం, అవి ఎలా తింటాయని వదిలిపెడతామా? లేదు, తీసుకొచ్చేసి ఎండలో పెట్టేస్తాము ఆ పదార్థాన్ని. ఎక్కడి పోయినా చీమలు ఏంటి ఇబ్బంది పెడుతున్నాయి, ఎందుకు ఏం దొరకవా మనకి? ఎందుకనంటే యాక్చువల్గా అవి తిరిగే ప్రదేశాల్లో వచ్చేసి మనం ఇల్లు కట్టుకున్నాం, ఆక్రమించేసి ఇల్లు కట్టేసుకొని అవి ఏవైతే తినటానికి ఆవాసమైనటువంటి వాటికి ఆహారం లభించేటువంటి ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసేసుకున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే అవి మన ప్రదేశానికి వస్తున్నాయి, అంతే కదా. ఏదన్నా ఒక జంతువు క్రూర మృగం మనం జనావాసాల్లోకి వచ్చిందనంటే దాని యొక్క ప్రదేశాన్ని మనం ఆక్రమించుకున్నాం కాబట్టి మన జనావాసాల్లోకి వస్తుంది. అంటే అడవుల్లోకి వెళ్ళేసి దాన్ని మనం ఇబ్బంది పెడుతున్నాం.
బాహ్యంగా కూడా జీవులు సదా భగవాను శక్తి యందే నిలిచి ఉండును. మనకదే సప్తమధ్యాయం వివరించబడినట్లు భగవానుకి ఆధ్యాత్మిక ఉన్నత శక్తి, భౌతిక న్యూన శక్తి కూడా ప్రధానంగా 2 శక్తులుండును. జీవుడు ఉన్నత పరశక్తి అంశమైనను, భౌతికమైన న్యూన్య అపరశక్తి చే బాధితుడైయుండును. ఈ విధముగా అతడెల్లప్పుడూను భగవానుని శక్తి యందున్నట్టి వాడే, అనగా జీవుడు భగవానుని యందే ఏదో ఒక విధముగా స్థితిని కలిగి ఉన్నట్టి వాడై ఉన్నాడు. జీవులందరూను తమ కర్మ ఫలములను అనుసరించి వివిధ స్థితి యందు నిలిచి ఉన్నప్పటికీ, అన్ని పరిస్థితుల యందును వారు భగవానుని దాసులేనని మనం గుర్తించగలగాలన్నమాట. అర్థమైందా? యోగి సమదర్శి అయ్యుండును. భౌతికం యందు నిలిపి ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే, జీవుడు భౌతికేంద్రియాలను సేవించును. కానీ అదే జీవుడు ఆధ్యాత్మిక శక్తి యందు నెలకొని ఉన్నప్పుడు మాత్రం ప్రత్యక్షంగా దేవాది దేవుని సేవించుచు, ఈ 2 స్థితులు యందును జీవుడు భగవానుని దాసుడే. అట్టి సమదృష్టి కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి యందు పరిపూర్ణంగా నుండును. అదే చెప్తున్నాడు. నన్ను సర్వత్రా వీక్షించిన వానికి మరియు నాయందు సమస్తమును గాంచున వానికి నేను కనపడకపోవుట గాని, నాకతడు కనపడకపోవుట గాని జరగదు. కృష్ణుని చెప్తున్నాడు, నేను చూస్తాను. మనకి అదే చెప్తున్నాడు. మనకి బ్రహ్మ సంహితలో ఏం ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా శాంతः సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాదిపురుషం తమహం భజామి. అది సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయ వర్తతే. నేను మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడేనని ఎరిగి పరమాత్మ భజనమునందు నియుక్తుడై యోగి అన్ని పరిస్థితుల్లో యందు నాయందే సదా నిలిచియుండును. చూడండి, ఏక ఏక పరో విష్ణు సర్వవ్యాపీ నా సంశయ ఐశ్వర్య ద్రూపమేకం చ సూర్యవత్ బహుధేయతే. విష్ణువు ఒక్కడే అయినను నిశ్చయంగా సర్వత్రా వ్యాపించి ఉండును. సూర్యుడు ఒక్కడే సమయమున ఒకే ఒక్కడు, అదే ఒకే సమయమున అనేక ప్రదేశముల్లో కనిపించినట్లుగా అతడు ఏ రూపంనైనను తన అత్యంత శక్తి చేత సర్వత్రా నిలిచుండును. మనకు మత్స్య పురాణం అదే చెప్తుంది. ఆత్మో మనకి భగవద్గీతలో మళ్ళీ ఏం చెప్తున్నాడు? పమ్యేన సర్వత్రా సమం పశ్యతి యో అర్జున సుఖం వా యాధి వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి దుఃఖములందు సమంగా గాంచును అతడే ఉత్తమ యోగి అని చెప్తున్నాడు. మళ్ళీ మళ్ళీ ఇక అర్జున అడుగుతున్నాడు, యోయం యోగస్త్వాయ ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. సో మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నీవు సంగ్రాముగా తెలిపినటువంటి యోగా పద్ధతి ఆచరణకు అసాధ్యమైనందుకు మరియు మ్, ఆశక్యముగను నాకు తోచుచున్నది. అప్పుడు ఇక మళ్ళీ ఇది వస్తుంది. చంచలహి మన కృష్ణ ప్రమాది బలదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివా సుదుష్కరం. ఆ అప్పుడు కృష్ణ ఏం చెప్తున్నాడు? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చరం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యేహతే. అసంయత్తాత్మనో యోగో దుష్ప్రాప ఇతి మే మతి పశ్యాత్మునాతో యతతో శక్యో వాప్తుముపాయతతః. సో మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి?
మనస్సు భగవంతుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు మనస్సు నా యందు లగ్నం చెయ్యి. అదేవిధంగా గ్రహించు. నేను పరమాత్మ రూపంలో అందరిలో ఉన్నాను. అయితే ఎవరైతే దాన్ని గ్రహిస్తారో వారికి ఇది చాలా సులభతర సాధ్యం అవుతుంది అని చెప్తున్నాడు. మనం కూడా అదే మనకు తెలుసు. మనం ఈ యొక్క భగవద్గీత గాని, భాగవతం ఇవన్నీ చదువుతున్నాం కాబట్టి మనకు తెలుసు ఇక్కడ భగవంతుణ్ణి చేరుకోవటము చాలా సులభతరము. కాకపోతే మన మనస్సే మనల్ని అభ్యంతర పెడుతూ ఉంది. ఇక్కడికి తీసుకెళ్ళటం, అక్కడ తీసుకెళ్ళటం. ఆహ్, ఇప్పుడు ఆ తినే వస్తువు మీద, ఈ తినే వస్తువు మీద, లేదంటే ఆ ప్రదేశానికి, ఈ ప్రదేశానికి ఇక్కడికి వెళ్ళాలి. అయ్యో! వాళ్ళు అక్కడికెళ్లారే, ఆహ్, చార్ధామ్ యాత్రకెళ్లారు. మనం ఎళ్ళలేకపోయాం. పూరి ఎళ్లారే, మాయాపూర్ ఎళ్లారే, ఎళ్ళలేకపోయామే. సో, అది సాధ్యం. అది సహజము మనకి. అంతే గదా! అది సహజం. ఆ మనస్సు యొక్క లక్షణం అది. అయినా కానీ మనం ఏం చేయాలంటే మనస్సును దానిని మళ్ళీ మరలా దాని యొక్క స్థితికి తీసుకొచ్చేసి కృష్ణ భావనామృతాన్ని ప్రసాదించాలి. అంటే కృష్ణుని యందు మనస్సును లగ్నం చేసి కృష్ణనామ స్మరణం చేయటం ద్వారా మనం శ్రవణం, కీర్తన, స్మరణం చేయటం ద్వారా ఏమవుతుందంటే ఇది సాధ్యమవుతుంది మనకి. ఏది సాధ్యమవుతుంది? భక్తిలో స్థిరంగా ఉండటం సాధ్యమవుతుంది. అర్థమైంది గదా! సరేనండి మరి. మనకదే మనస్సు ఎన్ని సార్లు సంచలంగా బయటి విషయాలపై దూరిపోతుందో అన్ని సార్లు దాన్ని పునఃపునం మళ్ళీ నియమించి పరమాత్మపై స్థిరపరచాలి. అంతా చేసినా గానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ యొక్క కలియుగంలో మనకి భవిష్య పురాణంలో చెప్పినట్లు హరిర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిర్ అన్యత. ఇదే మనకి అన్యత అంటే దిక్కు. దీనిని మించినటువంటి గొప్ప లక్షణం ఏదీ లేదు మనకి. రైట్ అండి. అర్థమవుతుందా? यस प्रभु जी, हरे कृष्ण प्रभु जी।